ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో అర్ధరాత్రి ఎడతెరిపి లేని కుంభవృష్టి కురిసింది. క్షేత్రం పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా 4 గంటల పాటు భారీగా వర్షం పడింది. వర్షం ధాటికి క్షేత్రంలోని కొత్తపేట శ్రీగిరి కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఎగువన అటవీ ప్రాంతం నుండి నీరు ప్రవాహంలో బైక్లు కొట్టుకుపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షం నీరు ఇళ్లలోకి రావడంతో ఇంటి బయట జీపుల్లోనూ స్థానికులు గడపాల్సి వచ్చిందని స్థానికులు తెలిపారు. మరోవైపు శ్రీశైలం జలాశయం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. నిన్న రాత్రి శ్రీశైలం మండలంలో కురిసిన కుంభవృష్టి వర్షానికి కొండ చర్యలు వర్షపు నీటికి ముద్దలా తడవడంతో విరిగిపడి పెద్ద బండరాళ్లు తెలంగాణ ఆంధ్రాని కలిపే రహదారిపై పడ్డాయి. జలాశయం దిగువన రహదారి మార్గంలో రోడ్డుకు అడ్డంగా కొండ చర్యలు విరిగిపడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొండ చర్యలు రాత్రి సమయానికి విరిగిపడడంతో రాత్రి వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. గతంలోనూ పలుమార్లు వర్షాకాలం అలానే జలాశయం రేడియల్ కృష్ణా సమయంలో నీటి తుంపర్లు పడడంతో కొండ చర్యలు విరిగిపడిన సంఘటనలు ఉన్నాయి. అలానే వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. రాత్రి సమయంలో ఎవరైనా ప్రయాణం చేసే సమయానికి కొండ చర్యలు విరిగిపడితే మా పరిస్థితి ఏంటి అంటూ ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.